ఐతరేయోపనిషత్తు మననం స్వామి అభయానంద సరస్వతి గారు మనకు బోధించి ఉన్నారు. తత్వవేదానంద గారు, పరమార్థానంద స్వామి వారు, చిన్మయ వారు, దయానంద సరస్వతి, కొంపల్లి దక్షిణామూర్తి గారు వాళ్ళ పుస్తకాలు, వీడియోలు, ఆడియోలు అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ గురువులందరి దగ్గర నేర్చుకున్నందుకు వాళ్ళకు అనేక ధన్యవాదాలు, ప్రణామములు తెలియజేసుకుంటున్నాం. ఐతరేయోపనిషత్తు 3 ఖండాలు, 5 అధ్యాయాలు. మొదటి రెండు రెండు ఐదు 3 అధ్యాయాలు, 5 ఖండాలు. 3 అధ్యాయాల్లో 2 అధ్యాయాలు అయిపోయాయి. అందులో 4 ఖండాలు అయిపోయినాయి. 5వ ఖండం 3వ అధ్యాయం. దీంట్లో 4 మంత్రాలు. నిన్న 2 మంత్రాలను చూసి ఉన్నాము. ఈనాడు అతి ముఖ్యమైనటువంటి ఈ ఉపనిషత్ భాగమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యాన్ని చూడబోతున్నాం. అందరం ఏకాగ్రతతో అధ్యయనం చేద్దాం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అధ్యయనం సాధారణంగా ఏదో ఓ సినిమా చూస్తున్నప్పుడు, లేకపోతే పిచ్చాపాటితో కాలక్షేపం చేస్తున్నప్పుడు కూర్చున్న విధముగా ఉండరాదు. 4 గంటలకే శుచి అయి మొహాలు కడుక్కునో, స్నానం చేసో, సరైనటువంటి దుస్తులు ధరించి ఒక 5 నిమిషాలు భగవత్ ప్రార్థన మనసులోనో బయటకో చేసుకుని తిలక ధారణ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్షిప్కి ఎలా కూర్చుంటారో అలాగా. నిన్న చూసాం వర్షిప్ అంటే ఏమిటో. ఉపాసన. ఉపా దగ్గరగా, ఆసన ఉండడం దేనికి? భగవత్ తత్వానికి. ఉపనిషత్తును మించినటువంటి విద్య లేదు. ఉమ్, జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకోవడం కంటే అతి ముఖ్యమైన లక్ష్యము ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ముఖ్యంగా మానవ జన్మ ఎత్తినట్టు మనం లాంటి వాళ్లకు చేత దీన్ని సద్వినియోగం చేసుకుని కృతార్థులు అవడానికి శారీరకంగా, మానసికంగా కూడా ప్రిపేర్ అయ్యి కూర్చోవాలి. ఏదో అలవోకగా రిలాక్స్గా పడుకునో కూర్చునో వినరాదు. ఇది అందరికీ విజ్ఞప్తి. ఒక విధంగా ఒక విధేయము కూడా ఇది అందరి చేత. చూసుకోండి. ఓకే, డోంట్ థింక్ దట్ ఐఎమ్ pinpointing or insulting or putting some remark on some one or other person. This applies to everyone, including the person who is sitting here. I always take bath at 3:30, get ready by 4, and then start this work every day. Whether I have the Achena or somebody else is doing the Achena. So please copy that, all of you. Okay. Now, let us start the ఉపనిషత్ మంత్రం. 3వ మంత్రాన్ని మొదట చూద్దాం. మొదటి మంత్రంలో కోయమాత్మ వయం ఉపాస్మహే. ఎవరి ఆత్మ? మేము ఇంత దగ్గరగా ఉండి తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాము. ఆ మహానుభావుడు అయినటువంటి ఆ వామదేవుడు గారు శరీరాన్ని అనే పంజరాన్ని, ఇనుప పంజరాన్ని ఛేదించుకొని చక్కగా ఆత్మతత్వాన్ని అనుభవించాను అంటూ గర్భస్థ శిశువుగా నున్నప్పుడే బోధించారే. మనం కూడా ఆత్మతత్వాన్ని అందుకోవచ్చా అని కొంతమందికి సంశయము కలిగి ఈ విధమైనటువంటి క్వశ్చను వేసుకుంటున్నారు అంటూ భగవత్పాదులు చక్కని భాష్యం రాశారు. బ్రహ్మ విద్యా సాధనకృత సర్వాత్మభావ ఫలా వ్యాప్తిం వామదేవాద్యాచార్య పరంపరయా శృత్యా. బ్రహ్మ విద్యని అభ్యసించుటచే తానే ఆత్మయని, సర్వమునందు ఉన్నానని అనేటటువంటి ఫలమును అంటే మోక్షము కలుగును అని ఈ శృతి విషయాన్ని వామదేవుడు మొదలైన ఆచార్యుల పరంపర నిరూపిస్తోంది. అవధ్యోతమానానాం బ్రహ్మవిత్ పరిషది అత్యంత ప్రసిద్ధానాం ఉపలభమానాః ముముక్షవోః బ్రాహ్మణాః అధునాథనాః బ్రహ్మ జిజ్ఞాసవః అనిత్యాత్ సాధ్య సాధన లక్షణాత్ సంసారాత్ ఆజీవభావాత్ వ్యావృత్సవో విచారయంతః. ఎందుకండి ఈ 3వ అధ్యాయం వచ్చినది?
ఎవరైతే వామదేవులు గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుని బ్రహ్మవేత్తల సముదాయంలో ఈ ఆత్మజ్ఞానం పొందడం అన్నది చాలా ప్రసిద్ధమైనది. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళై మోక్షాన్ని కోరుకునేటటువంటి ఈ కాలపు ముముక్షువులు కూడా అన్నారు. ఈ కాలం అంటే శంకరుని కాలము, ఎవరు చదువుకుంటున్నారో ఆ కాలం కూడా. మనమందరము ముముక్షులం అవుతే, ఇటువంటి వేదవేత్తలం అవుతే, నిజంగా బ్రహ్మను తెలియగోరేవారమైతే ఈ అధ్యాయంలో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? కూర్చుని స్వర్గాది సాధ్యములు, యుగాది సాధనములతో కూడి ఉన్నటువంటి పరిచ్ఛిన్నుడైనటువంటి ఈ జీవుణ్ణి నేను, ఈ శరీరం ఇనపగోడలతో నన్ను కట్టిపడేసింది అనే భావాన్ని విడనాడి అని అనిత్యమైనటువంటి ఆ పరతత్వాన్ని తెలుసుకొని అనిత్యమైనటువంటి సంసారం నుండి వెనుతిరగాలని కోరుకొని ఒకరితోనొకరు ఆలోచించుకుంటూ గురువుగారి ముందు కూర్చుని ఈ విధముగా ప్రశ్నించుకున్నారు. ఎంత చక్కటి అవతారిక భాష్యం రాశారో చూడండి. అయితే అవునండి, మనము బాగా తెలుసుకుందాము, తెలుసుకోవాలి అని ఉపనిషత్తులు చెప్తున్నటువంటి ఆ ఆత్మ ఏదండి? అట్టి ఆత్మ కోయం ఆత్మ అని ప్రశ్న. అక్కడ వామదేవుడు సాక్షాత్తుగా అపరోక్షంగా అర్థం చేసుకున్నటువంటి అమృతుడై జీవన్ముక్తుడైనటువంటి ఆత్మను మనం కూడా ఉపాసిస్తున్నాము, అంటే తెలుసుకుంటున్నాము. ఆ ఆత్మ అయితే ఏది చెప్పమా అని వాళ్ళు ప్రశ్న వేసుకున్నారు. అక్కడ రెండు కనబడుతున్నాయి. ఒకటి సోపాధికమైనటువంటి ఈ దేహేంద్రియ శరీరాదులు, రెండవది ఏంటంటే నిరుపాధికమైనటువంటి ఆ సాక్షి చైతన్య, ఆ చైతన్యము లేక ఆ బింబము లేక ఆ సాక్షి చైతన్యము ఏదైతే ఉందో నిర్విశేష చైతన్యము అదొకటి కనబడుతున్నది. ఇదా అదా, ఈ రెండిటిలో ఏది? అది వాళ్ళ ప్రశ్న. కతరహస ఆత్మ అంటూ అప్పుడు వెంటనే వాళ్ళు రకరకములైనటువంటి వాళ్ళ యొక్క జ్ఞానేంద్రియాలను, 19 ఇంద్రియాలు మనకి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, వీటన్నిటినీ ఒక్కొక్క దానిని వితర్కించి ఇది ఆత్మ, కన్నాత్మ, చెవి ఆత్మ, వాసన చూడటం ఆత్మ అని ప్రశ్నించుకుంటుంటే గురువుగారు కాదు నాన్న, కాదు తండ్రి, కాదు తల్లి అని చక్కగా వాళ్ళను ఆన్సర్ చేయగా చేయగా వాళ్ళ ఆఖరికి ఈ రెండు తత్వాలలో ఏదో ఒకటి అయి ఉంటుంది. గురుగారు ఈ రెండిట్లో ఏదండి స్వామి? ఈ సోపాధికమైన ఆత్మయ, నిరుపాధికమైన ఆత్మయ, సవిశేషమైనటువంటి ఈ చేతనయ, నిర్విశేషమైనటువంటి చే చైతన్యమా, ఏది ఆత్మ అంటూ వాళ్ళు విచారణ చేశారు. రెండవ మంత్రంలోకి వచ్చేసరికల్లా స్థూలంగా కనపడుతున్న ఇంద్రియాలను, ఈ శరీరాన్ని దాటి రెండో మంత్రంలోకి వచ్చి చక్కగా ఏం చెప్పారు? అక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, లోపలున్న విషయాలు, వాటికేనేమో వరుసగా సంజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం అంటూ రకరకాల పేర్లు చెప్పి, అవన్నీ మనస్సు బుద్ధి యొక్క వృత్తులే కదా. ఆ మనస్సు బుద్ధి అంతఃకరణము అహంకారము అనే దాని యొక్క వేర్వేరు రూపాలను చూచి ఇది ఆత్మయా, నాలోనున్నటువంటి బుద్ధి ఆత్మయా, నాలోనున్న ధారణాశక్తి ఆత్మయా, నాలోనున్నటువంటి ఈ సంకల్పశక్తి ఆత్మయా, నాలోనున్న మనస్సు ఆత్మయా, ఏదేతత్ హృదయం మనశ్చైతత్ అని మొదలుపెట్టి ఆ మనస్సు హృదయము అంటే బుద్ధి మనస్సుకి సంబంధించిన ఒక డజను పేర్లను ఒక్కొక్క దానిని వాళ్ళకు తెలిసిన దాన్ని ఏకరువు పెట్టుకుని అవి ఏదైనా ఒకటి ఆత్మ ఏమో అని వాళ్ళు వితర్కించారు. తెలియగా అవన్నీ కార్యాలని, అవన్నీ వచ్చిపోయేవని, అవన్నీ వికారాలు కలిగినవని, అవన్నీ పరతంత్రమని, వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదని, అవి ఆది సవిశేషములై ఉండి విశేషమైనటువంటి విషయాలనే తెలియజేస్తున్నాయని, నిర్విశేష జ్ఞానము లేక నిర్విశేష చైతన్యము లేక సాక్షి చైతన్యము లేక చైతన్యము లేక చిత్ అనేది లేకపోతే వీటికి ఫంక్షనాలిటీ లేదని తెలుసుకున్నవారయ్యారు. అప్పుడు గురువుగారు అన్నారు, నాన్న ఇవి వేరు కాదురా, ఇవన్నీ ప్రజ్ఞానం యొక్క నామధేయాలేనరా.
ప్రజ్ఞానం యొక్క నామధేయాలంటే ఈ ఏదో పేరు, ఈ పేరును సంకేతించి తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి? దీనికి వెనకాల ఉండేటటువంటి తత్వము. అంటే ఇక్కడ ఏముంటుంది? పేరు సంజ్ఞానం, సాధారణ జ్ఞానం. అది ఓకే. దీనికి వెనకాల ఉండే చైతన్యం తెలుసుకో. ఆ జ్ఞానం, అహంకారం, ఈశ్వరుడిని నేనే చేస్తున్నాను అంటే క్లెయిమింగ్ ఓనర్షిప్, అది ఓకే. దాని వెనకాల ఉన్న చైతన్యం తెలుసుకో. అలాగే విశేష జ్ఞానం, విజ్ఞానం, రకరకాల పదార్థ జ్ఞానం, ప్రజ్ఞానం, ప్రతిభ, మేధ, నాకు ఎన్నో విషయాలు జ్ఞాపకం ఉండిపోతున్నాయి. ఏదైనా అడగకుండానే నేను చెప్పగలను. సరస్వతి నా నాలుక టిప్పు మీదే డ్యాన్స్ చేస్తోంది. అవన్నీ ఎవరు చేయించుతున్నారు? వెనకాలన్న చైతన్యమే చేయిస్తుంది. దృష్టి అంటే అవగాహన, విజన్, అండర్స్టాండింగ్ అనేటువంటి ధృతి. ఏక కార్యాన్ని నేను స్టార్ట్ చేసిన తర్వాత దానిని చక్కగా ముగించాలి. ఇప్పుడు ఐత్రేయ మననం అని ఏదో బోర్డు పెట్టాం, రెండయ్యా కూర్చోండి అన్నాం. దానిని ప్రాపర్గా ముగించితే దాన్నే ధృతి అంటారు. ఏదో ఒకటి చేసాం లేని సగం చేసి వదిలి పారిపోతే ధృతి లేనట్టు అవుతుంది. ఆ ధృతి ఆత్మయ కాదు. ఆ ధృతికి వెనకాల ఉన్నటువంటి చైతన్యమే ఆత్మ. మతి అంటే మనస్సులో ఆలోచించే విషయాలు. మనీష అంటే స్వతంత్ర జ్ఞానము. జ్యోతి అంటే దుఃఖాలు. దుఃఖాలు ఎప్పుడైతే చెప్పారో సుఖాలు కూడా సుఖ దుఃఖాలు అని చెప్పుకోవాలి. స్మృతి అంటే జ్ఞాపకము, సంకల్పము, ప్రణాళిక వేసుకుని ఏదైనా చేయడము. క్రతుహు నిశ్చయ జ్ఞానము. ఇవన్నీ కూడా చాలా చక్కని ఇంపార్టెంట్ విషయాలే, ఎవరు కాదనడం లేదు. కానీ ఇవి దేని వలన సాధ్యపడుతున్నాయి? వెనకాలన్నటువంటి ఆ ప్రతిబోధ విదితం మతం అనేటటువంటి ప్రతి బుద్ధి వృత్తిలో, ప్రతి మనోవృత్తిలో వెనకాల ఉండేటటువంటి చైతన్యమే ఆత్మ అని తెలుసుకో. అందుకే ఇవన్నీ ఆత్మకి పేర్లు అని చెప్తున్నాను అన్నారు. అసుహు అంటే ప్రాణాలు కూడా. చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. ప్రాణమే ఆత్మ ఏమో. నిన్న కూడా అడిగారు, ఆ చెట్లు చేమలు కదలవు కదండి, అవేమో బండరాళ్ళు కదలవు కదండి, ఆ బండరాళ్ళకి ప్రాణం లేదు కదండి, మనకి ప్రాణం ఉంది కదండి, అంచేత మనం చేతనండి, అవి జడమండి. సాధారణ కన్ఫ్యూషన్ ఏంటంటే చైతన్యం అంటే ప్రాణశక్తి అని అనుకుంటాము. ప్రాణశక్తి కూడా చైతన్యము వలననే నిలబడింది. ఎందుకు ప్రాణశక్తి కార్యము? ప్రాణశక్తి ఆగమ అపాయి. ప్రాణశక్తి వికారి, మార్పు చెందుతుంది. ప్రాణశక్తి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా దేశ కాల వస్తువులలో మార్పు చెందుతూ ఉంటుంది. ప్రాణశక్తి చైతన్యం మీద నిలబడి ఉంది, పరతంత్రము. కాబట్టి ప్రాణశక్తి కూడా కార్యమే. కార్యం కానటువంటి కారణమైనటువంటి ఆ చైతన్యమే తెలుసుకోవాలి. ఇవన్నీ దాని యొక్క పేర్లే. ఇప్పుడు ఏదో నేను ఉన్నాను, ఇలా వెళ్తూ ఉంటాను, హే డాక్టర్ గారు. డాక్టర్ అంటే డాక్టర్ ఇస్ నాట్ మై సెల్ఫ్, దిట్స్ ఓన్లీ ఎ నేమ్ గివెన్ టు దిస్ బాడీ. బట్ ద ఒరిజినల్ పర్సన్ ఇస్ వాట్? ద పర్సన్ ఇన్సైడ్. తాతగారు వెళ్తున్నారు, తాతగారు, తాత ఇస్ నాట్ మై నేమ్. ఫాదర్ వెళ్తున్నారు, ఫాదర్ ఇస్ నాట్ మై నేమ్. కస్టమర్ హ్యాస్ కమ్ టు ద బ్యాంక్, కస్టమర్ ఇస్ నాట్ మై నేమ్. దీస్ కస్టమర్ ఇస్ నాట్ మై సెల్ఫ్, దీస్ ఆర్ ఆల్ మై నేమ్స్ ఓన్లీ. బ్యాంకులో కస్టమరు, హాస్పిటల్లో డాక్టరు, స్టూడెంట్స్ దగ్గర టీచరు, మనవడి దగ్గర తాతగారు, భార్య దగ్గర భర్త, కొడుకు దగ్గర తండ్రి. ఇవన్నీ నా పేర్లు. ఎలాగో సంజ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టి, ధృతి, మతి, మనీష, జ్యోతి, స్మృతి, సంకల్పం, క్రతు, అసువులు ప్రాణాలు, కామము కోరికలు, వశ అంటే ఇంద్రియ సంబంధమైన కోరికలు. ఈ సర్వాణి ఏవ ఏతాని. ఇవి అన్నీ కూడా ప్రజ్ఞానస్య, ప్రజ్ఞానము యొక్క. అంటే ఏంటైందండి? ప్రజ్ఞానం యొక్క అంటే షష్ఠి విభక్తి. శర్మ యొక్క చొక్కా అంటే చొక్కా శర్మ కాదు కదా. కానీ ఇది చూస్తే ఓ ఈ శర్మ గారిదండి అంటున్నారు కదా. శర్మ యొక్క పెన్ను, శర్మ యొక్క ఇల్లు ఇస్ నాట్ శర్మ. లైక్ దట్ ప్రజ్ఞానం కావు ఇవన్నీ. ప్రజ్ఞానము యొక్క నామధేయములు. నామధేయం అంటే ఏమిటి? సంకేతములు, సూచనలు. చైతన్యము ఉన్నదని చెప్పేటటువంటి సూచనలు ఇవి అంటూ రెండో మంత్రంలో చెప్పారు. ఒకటో మంత్రంలో ఏం చెప్పారు? స్థూలంగా ఉన్న ఇంద్రియాలు,
శరీరం చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికల్లా మనస్సు, బుద్ధి, అహంకార చిత్తాల యొక్క రకరకములైన పేర్లన్నీ చెప్పి ఇవన్నీ ప్రజ్ఞానము యొక్క పేర్లే నాన్న అంటూ చెప్పారు. సరే, ఇక మూడవ మంత్రం ముఖ్యమైన మంత్రం అనుకున్నాం కదా, దానిలోకి వద్దాం. ఇంతవరకు వ్యష్టిలో ఉన్నటువంటి స్థూల దేహము, స్థూల దేహానికి సంబంధించినటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొదటి మంత్రంలోని, అదే వ్యష్టిలో ఉన్నటువంటి కరణములైన వాటిని రెండవ మంత్రంలోని అంతఃకరణాలని చెప్పి ఇవన్నీ ప్రజ్ఞానము కాదు, ప్రజ్ఞానము వలననే నడుస్తున్నాయి అని చెప్పారు. ఇంకా చాలా పైన ఉండిపోయి ఎన్నో వస్తువులు ఉన్నాయి, చేతనములు ఉన్నాయి, అచేతన ప్రాణులు ఉన్నాయి, అప్రాణులు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. వీళ్ళందరి సంగతి ఏమిటి? వాళ్ళ ఏదైనా బ్రహ్మ, లేకపోతే ఇవి ఈ బ్రహ్మాండం వీటికి వేరే ఉందా అనే సందేహాన్ని నివృత్తి చేయడానికని ఈ ఇది రాబోతుంది. ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష బ్రహ్మైష ఇంద్రైష ప్రజాపతిరేతే సర్వే దేవ ఇమాని చ పంచమహాభూతాని పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతింషి ఏతాని నామాని చ, ఏతాని ఇమాని చ. అక్కడ ఒక కామ పెట్టారు. ఏమిటి ఫస్ట్ లైన్లో ఉంది? ఏష, ఇదిగో ఈ బ్రహ్మగారే, ఇంద్రహ, ఇంద్రుడు గారే, ఇదిగో ఈ ప్రజాపతే. ఇంతెందుకండి, సర్వే దేవా, మీరు ఏ ఏ దేవతల పేర్లు లిస్టు మీ దగ్గర ఉన్నదో, గణేశుడు, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, పార్వతమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఆలమేలు మంగ తాయారు, అన్నీ కూడా ఈమాని, ఇవన్నీ కూడా ఇంతే కాకుండా పంచమహాభూతాని, మహాభూతములంటే పంచీకరణము చెందకుండా ఉన్నటువంటి సూక్ష్మభూతములు. ఆ సూక్ష్మభూతముల నుంచి వచ్చి పంచీకరణం చెందినటువంటివేమో పృథ్వీ, వాయు, ఆకాశం, ఆపో, జ్యోతి అనేటటువంటి పంచీకరణం చెందినటువంటి తత్వములు. పంచీకరణం చెందనటువంటి మహాభూతములు, పంచీకరణం చెంది మనకు పృథివిగాను, వాయువుగాను, ఆకాశంగాను, తేజస్సుగాను, నీరుగాను ఉపలభ్యం అవుతున్నటువంటి పంచీకరణం చెందినవి, చెందనివి కూడా ఏతాని ఇమాని, ఇవన్నీ చ, ఇంకా ఇంకా ఏమిటి మిగిలిపోయాయో, క్షుద్ర మిశ్రాణీవ బీజాని ఇతరాణి ఇతరాణి. క్షుద్రమైనటువంటివి అంటే చిన్న చిన్న క్రిములు, అణు మైక్రోస్కోప్లో తెలిసేవి, చిన్న చిన్న జీవులు, సూక్ష్మజీవులు, పురుగులు, ఇవన్నీ క్షుద్రం. మిశ్రములు అంటే కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉన్నటువంటి జంతువులు, ఇంకా మానవులు, జంతుజాతి ఇలాంటివి, ఇవన్నిటి తాలూకా బీజములు అన్నారు. అంటే వాటి కారణ స్వరూపం ఉంటుంది కదా. ఒక పురుగుకేమో ఒక ఎగ్ ఉంటుంది, ఓ మనిషికేమో ఓ పిండం ఉంటుంది, ఒక చెట్టుకేమో ఓ విత్తనం ఉంటుంది. అవి ఇతరాణి చ ఇతరాణి, ఇంకా వేరైనవి వేరైనవి అని రెండు చెప్పారు. అంటే ఎన్నో రకములని చెప్పడానికి రెండు సార్లు ఇతరాణి చ ఇతరాణి. ఇంక కొంచెం క్లారిటీ రాలేనట్టుంది మీకు మొహాల్లో. అండజానిచ, గుడ్డు నుంచి పుట్టినవి. ఓవి పేరస్ యానిమల్స్, అంటే గుడ్డు నుంచి పిల్లలను తయారు చేసేవాటి ఓవి పేరస్. వివి పేరస్ అంటే పిల్లలను కనేవి మనుషులు, ఏనుగు, ఆవు, ఇలాంటివన్నీ. జారుజాని, జారుజాని అంటే యూటరస్ నుంచి వచ్చినవి, అంటే బిడ్డ రూపంగా తయారై బయటకు వచ్చినవి. జారుజానిచ స్వేదజాని. ఇక్కడ స్వేదం అంటే మన చెమటని కాదు, రకరకములైనటువంటి స్వేదము వలె కుళ్ళు పదార్థాలు ఉంటాయి కదా, ఆ కుళ్ళు నీళ్ళలో పుట్టేటటువంటి పురుగులు. స్వేదజములు అంటే చెమట నుండి పుట్టినవి. చెమట నుండి ఏదైనా పుడుతుందా? చెమట నుండి దురద పుడుతుంది, వస్తువులు ఏమి పుట్టవు. దర్ ఇస్ నో మెడికల్ నాలెడ్జ్ విట్ సేస్ చెమట నుండి మ్యాక్సిమం వస్తే ఫంగస్. చెమట నుండి పోనీ ఫంజై చెమట నుండి వచ్చి రావచ్చు. అలాగే ఈ విధమైనటువంటి ఈ
ఐ మీన్ విసర్జించిన పదార్థాల నుండి పుట్టినవి స్వేదజాని చ ఉద్భిజ్జాని ఉద్భిజాని. భూమిని పగిలగొట్టుకొని బయటకు వచ్చేటటువంటి వృక్ష గుల్మాదులన్నీ కూడా. అరే అయిపోయింది అనుకున్నాం సార్. ఇంకా ఉందోయ్. చా అశ్వా గావః పురుషా హస్తినః. అంటే మళ్ళీ నాలుగు రకాలు చెప్పారు: మనుషుడు, ఏనుగు, గుర్రం, ఆవు. అంటే అన్ని యానిమల్స్. యత్ కించ ఇదం ప్రాణి. ఈ విధంగా ఏ విధమైతే ప్రాణమును కలిగి ఉన్నాయో అవి. వాటిలో ఇంకా ఏమున్నాయి? జంగమం అంటే కదిలేవి, పతత్రి ఎగిరేవి, స్థావరం కదలనివి. కదలనంటే మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, చింత చెట్టు, జామ చెట్టు, అరటి చెట్టు, అవి స్థావరాలు. ఇగో పక్షి, సీతాకోక చిలుక, ఇంకోటి మరోటి, లేకపోతే ఇంకో పక్షి, చిలుక, కోకిల, రకరకాలైనటువంటి కొంగ, ఇవన్నీ పక్షులు. జంగమములు అంటే ఇందులో తిరియక్కులు అడ్డంగా నడిచేవి, నిలువుగా నిలిచేవి, ద్విపాదులు, చతుష్పాదులు, ఇవన్నీ కూడా. ఎంత లిస్ట్ ఇచ్చారండి! ప్రపంచంలో ఉండే వ్యష్టి కన్నా బయట ఉండే ఏ పదార్థాన్నైనా ఊహించుకుంటే వీటిలోనే ఉంటుంది అంతా. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారు? చెట్లు, వృక్షాలు, ఇవి మొత్తం ప్రపంచం అంతా, యానిమల్స్ అన్ని కూడా సర్వం అంతా తత్ప్రజ్ఞానేత్రం. ఆ ప్రజ్ఞానేత్రము, నేత్రం అంటే ఏమిటో చూద్దాం. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. ప్రజ్ఞానేత్రో లోక. ప్రజ్ఞా ప్రతిష్ట. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మంత్రం. ఇప్పుడు వెనక నుంచి చూద్దాం. ముఖ్యమైన పదం ప్రజ్ఞానం బ్రహ్మ కదా. ఆ, ఏంటంటే స్వేదజము, ఉద్భిజము అది కాదు కదా ఇంపార్టెంట్ ఇక్కడ చేయాల్సింది. ప్రజ్ఞానం బ్రహ్మ ఇంపార్టెంట్. లెట్ us టేక్ దట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్ అండ్ దెన్ సీ హౌ దీస్ ఆర్ ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రతి వృత్తి వెనుకనున్నటువంటి చైతన్యమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ ఎవరు? మొదట్లోనే ఉపనిషత్తు పరిచయం చేసింది. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్. అగ్ర సృష్టికి ముందు ఆత్మావా ఇదం ఆత్మావా ఏకం అగ్ర ఆసీత్. ఈ ఆత్మయే ఉన్నది. మరి మాండుక్యం మనం చదువుకుంటున్నాం. స్వయమాత్మ చతుష్పాత్. ఆ ఆత్మయే బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. అంటే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఫస్ట్ ఈక్వేషన్ అంటే నేను కొన్ని ఈక్వేషన్ చెప్పుకున్నాం, మర్చిపోయాను చెప్పడం. చైతన్యము ఈజ్ ఈక్వల్ టు అనుభవము ప్లస్ వృత్తి జ్ఞానము, అనగా నామరూప జ్ఞానం. చైతన్యం ఈజ్ ఈక్వల్ టు అనుభవం ప్లస్ వృత్తి జ్ఞానం లేక నామరూప జ్ఞానం. వృత్తి జ్ఞానం మారుతుంది, అనుభవం మారుతుంది, చైతన్యం మారదు. మారే వృత్తి జ్ఞానాలలో, మారే నామరూపాదులలో, మారే అనుభవాలలో మారని చైతన్యం బ్రహ్మ. చైతన్యం ఈజ్ ఈక్వల్ టు మారే అనుభవం, మారని చైతన్యం ఈజ్ ఈక్వల్ టు మారే అనుభవం ప్లస్ మారే బుద్ధి వృత్తులు. ఐ వాంట్ టు నో ద ఓకే చైతన్యం alone. I want to have anubhava of the chaitanyam. Then just delete that, the బుద్ధివృత్తులు. మారే బుద్ధివృత్తుల్ని పక్కన పడేస్తే అనుభవం మరి మారదు. ఒకటే అనుభవం ఉంటుంది. బుద్ధివృత్తులు ఉంటేనే అనుభవం మారుతుంది. బుద్ధివృత్తులను మనం డిలీట్ చేస్తే, అంటే భావన మాత్రంగా డిలీట్ చేయగలిగితే అనుభవం మిగులుతుంది. చైతన్యమే అనుభవము అవుతుంది. అది. సో ఈరోజు ఏం చెప్తున్నారు? ప్రజ్ఞానం బ్రహ్మ. వాట్ ఈజ్ ప్రజ్ఞానం? ప్రజ్ఞానం ఇస్ చైతన్యం. వ్యష్టిలో ఉంటే సాక్షి చైతన్యం అంటాం, సర్వత్రా ఉంటే యూనివర్సల్ చైతన్యం.
universal consciousness, and all the reflected consciousness is the Sopathika. Universal original consciousness OC is the Nirupadhika Nirguna Chaitanya. Reflected consciousness is the Sopadhika Saguna Vrittirupa Chetana. ఇప్పుడు చెప్తున్నది ఏమిటి? ప్రతి వృత్తి వెనకాల చైతన్యం ఉన్నది, ప్రజ్ఞానం ఉన్నది. చైతన్యమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. చైతన్యం ఈజ్ యూనివర్సల్ చైతన్య ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. అండ్ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. సో ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మై సెల్ఫ్. లుక్ ఎట్ ద ఈక్వేషన్. ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు చైతన్య, అన్కండిషన్డ్, నిరవధిక, నిర్విశేష, universal consciousness. We know universal consciousness has got a universal name. That name is called the Brahma. Brahma అంటే ఏమిటి? బృహత్, అన్నిటికన్నా పెద్దది. మీరు ఏదైనా ఊహిస్తే దానికన్నా కూడా గొప్పది. నిరతిశయ చైతన్యమే బ్రహ్మము. అయం ఆత్మ బ్రహ్మ. ఆ బ్రహ్మమే ఆత్మ. ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. చైతన్యం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. దేర్ఫోర్ ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. వేర్ ఈజ్ దిస్ ప్రజ్ఞానం? ఐ ఆమ్ ద ప్రజ్ఞానం. దిస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్రజ్ఞానం బ్రహ్మండి. ఆయన క్లౌడ్ మీద ఉన్నారండి. ఆ మేఘాలని దాటిన తర్వాత కొంచెం అలా వెళ్తే అక్కడ గడ్డాలైనను ఒక పెద్ద 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 ఆమె పట్టుచీర కట్టుకుని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి. వాళ్ళండి దేవుళ్ళు. ఓకే, ఒకటో క్లాసులో అలా నేర్చుకోండి, తప్పు లేదు. ఇప్పుడు అది కాదు. నేదం యదిదం ఉపాసతే కేనోపనిషత్తు. తత్ ఏవ బ్రహ్మత్వం విద్ధి. తద్ బ్రహ్మ ఏవ త్వం. ఆ బ్రహ్మమే నీవు అని విద్ధి, తెలుసుకొనుము. న్యా ఇదం యదిదం ఉపాసతే. నేదం యదిదం ఉపాసతే. నువ్వు బయట వేరే దేవుడు లేకపోతే ఏదో ఒక భగవంతుడు అనే దృష్టితో ఏదైతే ద్వైభావంతో నువ్వు ఆరాధిస్తున్నావో అది కూడా చైతన్యమే. అంచేత అది వేరే లేదు, అది బ్రహ్మము కంటే వేరు కాదు అని చెప్పడమే దాని అర్థం. ఓకే, ఆయన ఏం చేశారు? ఆత్మావా ఇదమేకాగ్ర ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసిత్ సైక్షతాన్ లోకాన్ సృజాయితి. లోకాన్ని సృష్టిస్తానన్నాడు. అవన్నీ తెలుసుకున్నాం. బ్రహ్మ మీన్స్ వాట్? సర్వం అన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే అర్థం. ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సర్వం. అందువల్ల ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సర్వం. ఇక్కడ ఏం చెప్తుంది? సర్వం ప్రజ్ఞానమేవ ప్రతిష్ఠితం. సర్వం ప్రజ్ఞానేత్రం, సర్వం ప్రజ్ఞానాత్మ అంటున్నారు. అంటే ప్రజ్ఞానము మీదనే ఉన్నాయి. ఎలాగా? సర్వం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ప్రజ్ఞానం. సో ప్రజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సర్వం. అదే మంత్రంలో రాసింది. అంటే ఈ నిర్విశేష జ్ఞానమే సర్వము. ఆ నేను అనే ఈ ప్రజ్ఞానం జ్ఞాన రూపంలో అంతటా ఉంది. ఇప్పుడు టేబుల్ వేసుకోండి. ఏమిటంటే వాళ్ళు రాశారు. ఐతరేయ ఋషి గారు రాశారు. ఆయన రాసింది ఏంటి రాశారు? ఇక్కడ ఏష బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ కానే కాదు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ అవుతే ఇది బ్రహ్మ అని మళ్ళీ చెప్పక్కర్లేదుగా. బ్రహ్మ అని దీర్ఘం తీయాలి. దీర్ఘం తీస్తే చతుర్ముఖ బ్రహ్మ వస్తారు, హిరణ్య గర్భ బ్రహ్మ వస్తారు. దీర్ఘం పెట్టకపోతే పరబ్రహ్మ వస్తారు. సంస్కృతంలో నపుంసకలింగ శబ్దంగా వాడితే పరబ్రహ్మ, పుల్లింగ శబ్దంగా వాడితే బ్రహ్మ అని చతుర్ముఖ బ్రహ్మ లేక హిరణ్య గర్భ బ్రహ్మ. ఏష ఇంద్ర, ఆత్మే ఇంద్రుడు. ఏష ప్రజాపతి. ప్రజాపతి అంటే ఎవరు? సమష్టి స్థూల శక్తి. ఆయన్నే విరాట్ అని కూడా అంటారు. బ్రహ్మ అంటే ఎవరు? సమష్టి సూక్ష్మ శక్తి, హిరణ్య గర్భ బ్రహ్మ. ఇక్కడ ప్రజాపతి అంటే సమష్టి స్థూల శక్తి. విరాట్ రూపం దర్శించాడు అర్జునుడు అంటున్నారే, ఆ విరాటే ప్రజాపతి. ఏతే సర్వే దేవా. అన్ని దేవతలు, ఆత్మే అందరి దేవతలు. అందుకే కదా
ఓ వాయుదేవ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. అలాగే ఓ పృథ్వీదేవ నీవే బ్రహ్మ. అలాగే ఓ సూర్యదేవ నీవే బ్రహ్మ. అసో ఆదిత్య పురుష అంటూ చెప్తున్నాం కదా. ఇమాని చ పంచమహాభూతాని, ఈ ఆత్మే అన్డివైడెడ్, అన్మిక్స్డ్, అనడల్టరేటెడ్, ప్యూర్ సూక్ష్మ పంచమహాభూతములు. పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిషాం ఇత్యేతాని అంటే ఈ మా పంచమహాభూతముల నుంచి ఉత్పత్తి అయినటువంటి ఈ మామూలు భూతములు, అంటే పంచీకరణం చెందిన తరువాత స్థితి. అవి ఆర్డర్లో రాలేదు. మనకు తెలిసిన ఆర్డర్ ఏమిటి? ఆకాశం, ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత జలం, జలం తర్వాత పృథ్వీ. ఋషి గారు అలా ఏం చేయాలి? ఆర్డర్ ఫాలో అవ్వలే. పృథ్వీ, వాయు, ఆకాశ, ఆపహ, జ్యోతింషి ఏతాని. పర్వాలేదు, ఏ క్రమంలో ఉన్నా అన్నీ అందులో ఉన్నాయి. అన్నీ ఒకసారే వచ్చాయి. ఒకటి ముందు ఒకటి వెనక అంటూ ఏముండదు. ఇమానిచ అంటే ఇగో మీరు నేను అందరం అంటూ ఈ జీవరాశులన్నీ క్షుద్రమిశ్రాణివా, అత్యంత సూక్ష్మమైన ప్రాణి, దానికన్నా కొంచెం కొంచెం పెద్ద సైజు ప్రాణం. ఇవన్నీ వాటి వాటి యొక్క బీజ రూపములు, అంటే రాబోయే సంతతికి కారణ రూపాలు. ఇక్కడ బీజం అంటే విత్తనం కాదు, కారణం. రాబోయే సృష్టి కార్యానికి కారణ రూపంగానున్నటువంటివి. ఇతరాణి చ ఇతరాణి, రెండు సార్లు ఎందుకండి? అనేకమైన ఉన్న అవి అవి రెండు చూడండి అంటాము. రెండు సార్లు ఎందుకు అవి అవి అని చెప్పడం? అంటే వేర్వేరు వస్తువులు ఉన్నాయి, అవి అవి అంటే వాటన్నిటినీ అని చెప్పడానికి. ఇతరాణి చ ఇతరాణి అంటే భిన్న భిన్న జీవాలను సూచించడానికి. అండజాని చ, జారుజాని చ, స్వేదజాని చ, ఉద్భిజాని చ, నాలుగు రకాలుగా జీవరాశులను వేదాంతం ఎప్పుడు విడగొడుతూ చెప్తూ ఉంటుంది. గుడ్డు నుంచి పుట్టేవి, గర్భం నుంచి బయటకు వచ్చే మనుషులు ఇత్యాదులు, స్వేదం నుంచి విసర్జన పదార్థాల నుంచి వచ్చేటటువంటి క్రిమి కీటకాదులు, భూమిని చీల్చుకొని బయటకు వచ్చే వృక్షజాతులు, ఇవన్నీ. ఇంకా మనకు తెలిసి అత్యంత పరిచయమైనటువంటి గుర్రాలు, గావః, అశ్వః, పురుషః, హస్తినః, యత్కించేదం ప్రాణి. మరి ఎందుకండి ఇన్ని ప్రాణులు చెప్పడం? ఏ ప్రాణిని తీసుకున్నా అదే, యత్కించ ఇదం ప్రాణి. నువ్వు అయ్యా గురువుగారు మీరు అల్లది మర్చిపోయారండి, జిరాఫీ మర్చిపోయారు. అది కూడా ప్రాణేరా, అది ప్రజ్ఞానంలోనే ఉన్నది. గురుగారు గారు ఖడ్గమృగం ఎన్ని మార్లు చెప్పాలి? ఎత్కించేదం ప్రాణి అన్నీ అని చెప్పడానికి ఆ మాట వేశారు. ఆల్ అదర్స్ ఆల్సో. జంగమంచ పతత్రిచ యచ్చస్థావరం. మళ్ళీ జీవరాశులు మూడు రకాలుగా విభజిస్తోంది ఉపనిషత్తు. జంగమం అంటే కదిలే ప్రాణులు, జ అంటే గా, జగతి అంటే అదే పుట్టింది కదిలేది అని అర్థం. జంగమములు కదిలే ప్రాణులు, మనుషులు, పశువులు, ఇలాంటి. పతత్రి అంటే ఎగిరే పక్షులు. స్థావరంలో స్థావరాలంటే కదలని వృక్షాలు. ఇంకా కదలకుండా ఉన్నటువంటి కొండ, బండ, రాయి, టేబుల్, బల్ల, కుర్చీ, నేల, గోడ, ఇలాంటివన్నీ కూడా. ఈ అధ్యాయంలో ఆత్మవిచారణ జరుగుతుంది. ఆత్మవిచారణ ఎందుకండి? నాకంటే ఈ అధ్యాయంలో ఆత్మవిచారం జరుగుతుంది. ఎందుకు ఆత్మవిచారణ? నా గురించి నాకు తెలుసుగా. ఆత్మ అంటే నేను కదా, నా గురించి కదా, అధ్యాత్మం కదా, నా గురించి నాకు అంతా తెలుసు కదండి. మళ్ళీ ఎందుకండి ఈ విచారణ? ఇన్ని ఉపనిషత్తులు 9 చదివించారు ఇప్పటికీ, ఇంకా బృహదారణ్యం ఉంటున్నది అంటున్నారు, తర్వాత బ్రహ్మసూత్రాలను అంటున్నారు. మరి అన్నిట్లో ఉండేది నా గురించే కదా, నా గురించి నాకు తెలుసు కదా. ఒరే నీ గురించి నీకు తెలిసి తప్పురా. నీ గురించి నువ్వు అనుకుంటున్నది ఏదైతే నేను అనుకుంటున్నావో అది కాదు. అది తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాము. ఆత్మజ్ఞానం అంటే క్రొత్తగా నేర్చుకునే జ్ఞానం కాదురా తండ్రి. తండ్రి, తల్లి, నీకు తెలిసిన పాత చింతకాయ పచ్చడి తప్పుడు జ్ఞానాన్ని సరిదిద్దుకోవడమే ఆత్మజ్ఞానం. ఏమిటైపోయి లాట్ ఆఫ్ పూర్వాగ్రహం అంటారు సంస్కృతంలో. పాత చింతకాయ పచ్చడి అని తెలుగులో చెప్పానే, దాన్నే పూర్వాగ్రహము, ప్రిజుడిస్. యు ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ దట్ వీఆర్ ద బాడీ అండ్ వీఆర్ ద ఇండివిడ్యువల్, వీఆర్ దిస్ ఎక్విప్మెంట్.
దట్ ఈస్ ఎ వెరీ వెరీ రాంగ్ నోషన్. దిస్ ఈస్ కాల్డ్ ది అన్యథాగ్రహణం. అగ్రహణం అబౌట్ ది స్వరూప, అన్యథాగ్రహణం ఆర్ తప్పుడు గ్రహణం ఈజ్ ది పాత చింతకాయ పచ్చడి జ్ఞానం ఆయన ద బోర్డ్. దట్ ఈస్ ద పూర్వగ్రహ. ఆ పూర్వగ్రహాన్ని పక్కకు నెట్టి నేను అన్యథాగ్రహణంలోంచి బయటకు వస్తాను. అగ్రహణం అనేది లేకుండా సరిగా గ్రహించుకుంటాను నన్ను నేను అంటూ, నువ్వెవరని మన ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, నాకు ఏం తెలియదండి నేను ఎవరో నన్ను పిచ్చాడు పెట్టి నువ్వెవరో తెలియదు అంటున్నావు, పిచ్చి ఆసుపత్రి నుంచి ఇప్పుడే వచ్చావా, అక్కడ వాల్తేరు ఆసుపత్రి నుంచి అని అడుగుతారు. మనం ఏం చెప్తాం? నువ్వెవరండి? నేను డాక్టర్ అండి, టీచర్ అండి, ప్రొఫెసర్ అండి, చాలా డిగ్రీలు ఉన్నాయండి, నాకు ఇద్దరు పిల్లలండి, భార్య, ఇల్లు, వాకలి, సంపదలు, పవరు, ఇలా నా బయోడేటా నేను రాసుకున్నదే 19 పేజీలట, ఎవరూ చదవలేరు, అంత ఉంది నా CV. అలా ప్రతి వాళ్ళకి ఉంటుంది. నాకు 19 ఉంటాయి, ఇంకోటి 39 పేజీలు ఉంటుంది. ఇవన్నీ నేను రాసుకుంటూనే ఉంటాను. దీన్ని బట్టి ఆలోచిస్తే నాకు తెలిసినది ఏమిటి? నేను భేద బుద్ధిలోనే ఉన్నాను. ఎటువంటి భేదబుద్ధి? సజాతీయ, విజాతీయ, స్వగత భేద భావనలలో మునిగి ఉన్నాను. ఇదే ఆ పాచింతకాయ పచ్చడి జ్ఞానం. ఇదే ఆ పూర్వాగ్రహం. ఇదే ఆ ప్రిజుడిస్. దాని నుంచి బయటకు రా. ఎప్పుడు తెగ వస్తుంది? నాలో ప్రజ్ఞానం ఉన్నది, ఆ ప్రజ్ఞానమే నేను తెలుసుకోవడమే, వీటిని వదులుకోవడం. స్వగత భేదం అంటే ఏమిటి? మా కమల గారు, మీకు మీరు ఎవరు? మీలో చైతన్యం? చైతన్యం ఉన్నదండి. నాలో చైతన్యం ఉన్నది. నాకు చేతులున్నాయి, నాకు కాళ్ళున్నాయి, చెవులున్నాయి. కళ్ళు ఉంటే అనేక భాగాలున్నాయి. మనసుంది, బుద్ధి ఉంది, పేరుంది, ఇల్లుంది, పిల్లలున్నారు, భర్త ఉంది, ఉన్నారు. ఇవన్నీ స్వగత భేదములు. అంటే నాలో రకరకములు నాకు చెందినవి ఎన్నో ఉన్నాయి. చైతన్యం కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 22లో ఏదో ఒకటి అనే భావన స్వగత భేదం. అంటే నాలో చెవి, కన్ను, ముక్కు, మనసు, ఇంద్రియాలు, అహంకారం, వాటితో పాటు చైతన్యం కూడా, ప్రాణం, వాటితో పాటు చైతన్యం కూడా ఉన్నది. అంటే యు మేడ్ చైతన్య యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ యు పొసెస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ స్వగత భేద. Okay, what you have to say, all that list you delete. There's only one thing that you need to catch, that is the Chaitanya. రెండవది సజాతీయ భేదం. నేను చైతన్యము ఉన్న జీవిని, తక్కిన మనుషుల కన్నా భిన్నంగా ఉన్నాను. వాళ్ళ చైతన్యం ఉంది, వాళ్ళ కూడా ఓ చైతన్యం ఉంది. వాళ్ళకి ఓ ఇల్లు ఉంది, వాళ్ళకి ఓ కుర్రాడు అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి డబ్బు ఉంది అన్నట్టుగా వాళ్ళ ఓ చైతన్యం ఉంది, నాలో ఓ చైతన్యం ఉంది అన్నట్టుగా చూడని సజాతీయ భేదం. గుంటూరులో ఆకాశం ఉందండి, మా గుంటూరులో మీ బెంగళూరులో కూడా ఆకాశం ఉందండి అని చెప్పినట్టు. గుంటూరులో ఆకాశం అంటే, బెంగళూరులో ఆకాశం అంటే, ఉన్నది ఆకాశం ఉన్నదనే చెప్పాలి. ఆకాశం ఉన్నదా? ఆకాశమే ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఎక్కడ లేదు. అది ప్రశ్న. అది సజాతీయ భేదం. మూడవది ఏమిటి? విజాతీయ భేదం. నేను చైతన్యమున్న జీవిని, ఎన్నో జడ పదార్థాలు ఉన్నాయి. ఈ జడ పదార్థాల కంటే నేను భిన్నం. ఇంతకుముందు దాంట్లో నేను ప్రాణిని, ఇతర ప్రాణుల కంటే భిన్నం అన్నాం. ఇక్కడికి వచ్చేసరికల్లా నేను చైతన్యం ఉన్నటువంటి జీవిని, ప్రాణిని, మిగతా అంట కొండ, బండ, రాయి, టేబుల్, కుర్చీ, ల్యాప్టాప్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ జడాలు. ఆ జడాలు కన్నా నేను, ఒరే ఇన్ఫాక్ట్ నీ శరీరంలో ఉన్న అన్ని భాగాలు ఆ రాయితో సమానం రా. అవి జడాలే, నీ శరీరము జడమే. ఊరికే వెనకాల ఆ సూర్యుడు, చైతన్యం అనేటువంటి సూర్యుడు ప్రకాశించడం వల్ల అవి ఏదో మెరిసి పడిపోతున్నాయి. ఇలాగా ఇంత అందంగా ఉన్నాను, అంత గ్లిటరింగ్గా ఉన్నాను, ఇంత గొప్పగా ఉన్నానని చెప్పుకుంటున్నావు. ఒక్కసారి దాన్ని పక్కకి తీస్తే తెలుస్తుంది, శివమంతా శవమవుతుంది. తెలుసుకో అని చెప్తున్నారు. జడ పదార్థాలు కూడా నాకంటే వేరుగా ఉన్నాయి అనే భేదంలో ఉన్నాను. అంటే స్వగత భేదము, సజాతీయ భేదము, విజాతీయ భేదము. ఇలా భేదాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రపంచమంతా భేదాలతోనే నిండి ఉంది. ఎప్పుడూ మన జీవితం అంతా ఈ భేదభావంతోనే ఉంటాం.
ఈ ద్వంద్వాలతోనే ఉంటాం, ఈ రాగద్వేషాలతోనే ఉంటాం, ఈ ప్రిజుడిస్తూనే ఉంటాం, ఈ పూర్వాగ్రహంతోనే ఉంటాం. అప్పుడు ఇతరుల కంటే మనం ఎక్కువనో, ఇతరుల కంటే నిమ్నమని చిన్నబుచ్చుకోవడమో, ఇతరులతో నాకేం పని అనేటటువంటి ఇది చెప్పుకోవడము, ఇవన్నీ సంసారంలో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాము. ఈ భేదభావాన్ని నాశనం చెయ్యాలి. అదే కదా టీచింగ్. ఎలా నాశనం చేస్తాను? మూడు స్టెప్స్లో నాశనం చేయాలి. మొదటిది ఏమిటి? స్వగత భేదం. రెండవది సజాతీయ భేద నాశము. మూడవది విజాతీయ భేద నాశము. ఒక్కొక్కటి ఎలాగో చూద్దాం. స్వగత భేద నాశము అంటే ఏమిటి? నా తల బాగానే ఉంది కానీ నా కాలు నొప్పిగా ఉంది. నా కాలు బాగానే ఉంది కానీ కంట్లోకి అట్రాక్ట్ ఉంది. అంటే నాలో ఉన్న అవయవాల్లోని వేర్వేరు భేదాలను చూస్తున్నాను. జాగ్రత్త అవస్థలో చక్కగా ఈ భేదాలు ఒక్కొక్క భాగంలో కనిపిస్తూ ఉంటాయి. సుషుప్తిలోకి వెళ్ళండి. కాల్లో ఉన్న నొప్పి తెలియలేదు, కన్నులో ఉన్న నొప్పి తెలియలేదు, దీంట్లో ఏది తెలియలేదు. అన్నీ ఓదంతో ఒకటి లయం అయిపోతున్నాయి. సుషుప్తిలో ఎలా లయం అయ్యాయో ఏమిటి లయమయ్యాయి? నాలో ఉన్న స్వగత భేదం అంతా సుషుప్తిలో లయమైనట్లుగా ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తలోనే కూడా లయమయ్యి నేను ప్రజ్ఞానమని తెలుసుకోవాలి. వచ్చిపోయే అనేక ఇంద్రియ వ్యాపార జ్ఞానముల వెనుకనున్న శుద్ధ చైతన్య జ్ఞానమే నేను. అనేక వృత్తులైన సంజ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం ఉన్నవన్నీ నామములు చెప్పారు కదా. ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాన్ని. ఆలోచనలు మారుతూ ఉంటాయి, అనుభవాలు మారుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ సాక్షిభూతంగా చూచేటటువంటి మారని నేను ప్రజ్ఞానాన్ని, నాలో స్వగత భేదం లేదు. ఎలా తెలుస్తుంది? నేను చూడబడే ఈ శరీరం కాదు, చూస్తున్నటువంటి ఇంద్రియాలు కాదు, పొందే అనుభవాలు కాదు, ఆలోచించే మనస్సు కాదు, పొందే విషయ జ్ఞానం కాదు, సవిశేష జ్ఞానం కాదు. నేను శుద్ధ సత్ చిత్. ద ఫస్ట్ అంశం. ద సెకండ్ వన్ ఈజ్ సజాతీయ భేద. శాస్త్రం అంటే నాలో చైతన్యం ఉంది, రవిప్రకాష్ గారిలో చైతన్యం ఉంది, విజయలక్ష్మి గారిలో చైతన్యం ఉన్నది, జయ గారిలో చైతన్యం ఉన్నది. నాలో మనస్సు ఉంది, నాలో హార్ట్ ఉంది అన్నట్టుగా వేర్వేరు చైతన్యాలు ఉన్నాయి అనేటటువంటిది అపోహ. అపోహ కాదు, చాలా దర్శనాలు వాళ్ళు అలాగే ఆర్గ్యూ చేస్తారు. చైతన్యము అనేకము. ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క చైతన్యము, ఒక్కొక్క మనసులాగా ఒక్కొక్క చైతన్యము. నాలో ఉన్న చైతన్యము, వారిలో ఉన్న చైతన్యము ఒక్కటే అని చెప్పకూడదు. ఎందుకు? నాలో ఉన్న చైతన్యమని విడదీసి వాళ్ళలో ఉన్న చైతన్యమును విడదీసి చెప్పడానికి లేదు. మా ఊర్లో ఉన్న ఆకాశము, హైదరాబాద్లో ఉన్న ఆకాశము అని ఎలా విడదీయలేను? నాలోనున్న చైతన్యము, విజయలక్ష్మి గారిలోనున్న చైతన్యము, గురువుగారు రాళ్ళపల్లి వారిలోనున్న చైతన్యము అని చెప్పరాదు. అలా నీలోను, పిపీలకంలోను, ఈశ్వరులోను ఒకటే చైతన్యం ఉన్నది. ఏష బ్రహ్మ, ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి, యత్కించేదం ప్రాణి అంటూ పెద్ద లిస్టులో చైతన్యము అనేకంగా చేతనలుగా ప్రకటమైన ఉండేటటువంటి చైతన్యము ఒక్కటే. ఏ విధంగా ఆకాశం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరికి కనిపిస్తున్నా విడివిడిగా ఒకే ఆకాశము, ఎలాగైతే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అన్ని దేశాలలో అన్ని ఊళ్ళలో ఒక్కొక్క కనుల జతలో ఒక్కొక్క సూర్యుడు కనిపిస్తున్నాడు. అయినప్పటికీ ఉన్న సూర్యుడు ఒక్కడో ఈ బ్రహ్మ, ఇంద్ర, ప్రజాపతి, ఏనుగు, గుర్రం, ఆవు, స్థారం, జంగమం, తర్వాత ఏమో ఉద్భిజం, స్వేదజం, అండజం, ఎత్కించేదం ప్రాణి అన్నిట్లో ఉన్నది ఒక్కటే. ఏవం సర్వశరీరేషు ప్రజ్ఞానం అస్తి. ప్రజ్ఞానమేవ బ్రహ్మ. అది రెండోది.
అందువల్ల సజాతీయ భేదం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ టేక్ ఆకాశ ఆర్ సూర్య. సేమ్ ఆకాశ, సేమ్ సూర్య ఈజ్ సీన్ బై మెనీ. ఏకో ఒకటే అయినా బహు దాన్నే బహుధా అనేకంగా చూస్తున్నాము. విజాతీయ భేద నాశం. విజాతీయ భేదం అంటే ఏమిటి? ఇంతవరకు చైతన్యము అన్ని ప్రాణులలోనున్న చైతన్యం ఒక్కటే అనే వరకు అర్థమైంది. కానీ బల్ల, గోడ, కుర్చీ, టేబుల్, దుప్పటి నాలో ఉన్న కూడా చైతన్యం ఉన్నదని బోధిస్తుంది. బల్ల జడం అంటాం. ఆత్మవిచారణ చేస్తే అన్ని శరీరాలలోనూ ఉన్న చైతన్యాన్ని, నా శరీరమే జడం, జడమైన నా శరీరంలో చైతన్యం వలన తెలుస్తుంది. జడమైన బల్ల కూడా నేనే. పంచభూతాలు జడములు, ఆ పంచభూతాలు కూడా నేనే. నేను సాక్షి చైతన్యాన్ని మాత్రమే కాదు, జడమైన జగత్తును కూడా నేనే అని తెలుసుకుంటాం. మరి అయితే నాకు అక్కడ చేతన కనపడటం లేదండి గోడ దగ్గర. మరి సూర్యుడు ప్రకాశించారు, ఆయన గారు నీటి మీద పడితే రిఫ్లెక్ట్ అయింది. మంచి పాలిష్ స్టోన్ మీద పడితే రిఫ్లెక్ట్ అయింది. డల్గా ఉన్న మట్టి ముద్ద మట్టి కుప్ప మీద పడితే రిఫ్లెక్ట్ కాలేదు. అంటే అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి మీడియం లేదు కాబట్టి అక్కడ చైతన్యం కనపడటం లేదు. కానీ చైతన్యం లేకుండా పోదు. బల్బు, సీరియల్ బల్బుల్లో వరాసగా ఎరుపు, గ్రీన్ బల్బులు వెలుగుతున్నాయి. ఎక్కడ బల్బు ఉందో అక్కడ లైట్ వస్తుంది. బల్బు లేని చోట వైర్లో ఎలక్ట్రిసిటీ లేదనడానికి లేదు కదా. ఇదే అద్భుతమైన భావన. ఏం చెప్తోంది ఈ ఉపనిషత్తు? ముందు దశలో ఆత్మ, అనాత్మ అని రెండుగా చూడండి. అనాత్మంతా జడము, నువ్వు ఆత్మకు చెందినవాడివి అంటూ చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నాము? ఆ జడ ప్రపంచం కూడా పరబ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ. ఆ జడ ప్రపంచం బ్రహ్మ అంటే ఆత్మ, నాకంటే భిన్నంగా లేదు. ఏ చైతన్యం నాలో ఉందో అదే ఆ గోడ యందు ఉంది. అక్కడ ఎందుకు తెలియడం లేదు? ఉపాధి ధర్మము, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాదు కాబట్టి తెలియడం లేదు. అంతే తప్ప మదాత్మ సర్వభూతాత్మ, సర్వభూతాత్మ భూతాత్మ అంటూ నిన్ననే శ్లోకం చదువుకున్నాం. అటువంటి వాడనమాట. సందేహం కలగవచ్చు అందరికీ. నేను చైతన్యాన్ని, నాకు అర్థమైంది. తక్కిన జీవరాశులు, మా పక్కింటి పిన్ని గారు కూడా చైతన్యం, అది కూడా అర్థమైంది. ఎదురింట్లో ఉన్నటువంటి మా అమ్మగారు కూడా చైతన్యం, అది అర్థమైంది. కానీ ఈ బల్ల కూడా ఇవి చైతన్యం ఏమిటండి? నాకు అన్నీ అవి చైతన్యం కాదు కదా. నీ శరీరాన్ని ముట్టుకు చూడు, అదే జడం. అలాగే అవిని ఇక్కడ వెనకాల, నీకు వెనకాల ఫోకస్ దీంట్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది చైతన్య కనిపిస్తుంది. లేకపోతే ఇది ఆ గోడే. ఇంకొక 6 నెలలు, ఏడాది, 10 ఏళ్ళు వెయిట్ చేసి చూడు, తెలుస్తుంది జడమో లేకపోతే చైతన్యం. అది బ్రహ్మను తప్పుగా అర్థం చేసుకుంటే జగత్తు. అర్థమైందా? బ్రహ్మను ప్రిజుడిస్తో తప్పుగా అర్థం చేసుకుంటే విభిన్నమైనటువంటి నానాజాతి సమితిలా ఉన్నటువంటి ఈ నానాత్వంతో కూడిన జగత్తు. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అదే బ్రహ్మ. బ్రహ్మను ప్రిజుడిస్తో, ఆల్రెడీ ప్రీఫార్మ్డ్ ఐడియాతో ఇది వేరు, అది వేరు, ఇది గొప్ప, అది తక్కువ, వీరు వారు, వారు వేరు, వారు నా వారు, వీరు పైవారు, వీరు బ్రాహ్మలు, వాళ్ళు బ్రాహ్మలండి, వాళ్ళు తెలుగు వాళ్ళండి. ఆ? ఇలా రకరకాలైనటువంటి విభజనలతో చూస్తే అది జగత్తు. జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అదే బ్రహ్మ. చైతన్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే అదే జడము. జడాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అదే చైతన్యం. టేక్ దిస్ ఫోర్ లైన్స్ ఆర్ పరమార్థానందస్ లైన్స్. బ్రహ్మను తప్పుగా అర్థం చేసుకుంటే అది అది జగత్తు. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే బ్రహ్మ. చైతన్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే జడం. జడాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అదే చైతన్యం. ఈ విషయం ఎలా చెప్పగలరండి? మీకు ఇంత ధాటీగా ఘంటాపదంగా చెప్పిస్తున్నారు. మంత్రం అదే చెప్తుంది ఉపనిషత్తు. సర్వం తత్ ప్రజ్ఞానేత్రం. నేత్రం
అంటే అర్థం ఏంటంటే సత్తా ప్రదాత, ఉనికిని కలిగించేది అని అర్థం. నేత్రం నీయతే ఇది నేత్రం. నేత్రం అనే పదము నీయతే, నడిపించేది, ఉనికిని కలిగించేది అనే అర్థంలో నీయతే, ఆ పొందించేది అనే అర్థంలో నియతే ఇది నేత్రం అంటే, నేత్రం అంటే సత్తా ప్రదాత. ప్రజ్ఞానమే అన్నిటికీ సత్తా ప్రదాత. ఆ ప్రజ్ఞానమే సత్, ఆ ప్రజ్ఞానమే చిత్. సత్తాం ప్రాప్యతే అనేన ఇది నేత్రం. ఇది వ్యుత్పత్తి. నేత్రం అనే దానికి నియతే ఇది నేత్రం అని మామూలుగా చెప్పుకున్నా, సత్తాం ప్రాప్యతే అనేనా, దేని వలన ఉనికి కలుగుతుందో ఇది అది నేత్రం అనబడుతుంది. అంటే అన్నిటికీ, అన్నిటి ఉనికి దానికి తెలుస్తుంది. అది ఉనికి అయింది, ఆ ఉనికి తెలుస్తుంది. ఇట్ ఈస్ సత్ యాజ్ వెల్ as చిత్. ఇట్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఆల్సో కాగ్నైజెస్, రికగ్నైజెస్ ఆర్ నోస్. ఎరుక. సర్వం తత్ప్రజ్ఞానేత్రం అంటే సమస్తమునకు ఆ ఉనికిని, ఆ చైతన్యాన్ని ఇస్తున్నటువంటిది ప్రజ్ఞానం అని అర్థం. మొత్తం జగత్తుకి ఉనికి ఇస్తున్నది ప్రజ్ఞానం. అంటే ప్రజ్ఞానం లేకుండా జగత్తు విడిగా లేదు. త్రాడు లేనిదే పాము అనే భ్రాంతియే లేదు. భ్రాంతి సర్పము ఎక్కడనున్నది? ఎక్కడ త్రాడు ఉన్నదో అక్కడే భ్రాంతి ఉన్నది. ఎక్కడ ప్రజ్ఞానము చిత్తు, ఆ, ఏదైతే చైతన్యం ఉన్నదో ఆ చైతన్యము దగ్గరే ఈ ఈ రిఫ్లెక్టెడ్ వరల్డ్ అంతా కూడా అక్కడే ఉంది. బ్రహ్మ చైతన్యం సత్యం, ప్రజ్ఞానం జగన్మిథ్య. జగద్ ఇస్ సూపర్ ఇంపోజిషన్ ఆన్ దట్ చైతన్యం. మిథ్య అంటే ఉన్నట్టుగా, నట్టుగా ఉంది కానీ నిజానికి లేదు. పాము ఉన్నట్టుగా కనిపించింది, అక్కడ నీళ్లు ఉన్నట్టుగా ఎండమావిలో అనిపించాయి. ఆ ముచ్చిపు చిప్ప లో వెండి ఉన్నట్టుగా అనిపించింది. విచారణ చేస్తే అక్కడ త్రాడింది పాము లేదు, ఆ మృగతృష్ణలో నీళ్లు లేవు, ఆ ఆల్చిప్ప దగ్గరేమో వెండి లేదు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ అండర్స్టూడ్? సర్వం తత్సర్వం ప్రజ్ఞానేత్రం అంటే సకల ప్రపంచము కూడా దాని యొక్క ఉనికిని ప్రజ్ఞానము మీదనే కలిగి ఉన్నది. అంటే ప్రజ్ఞానమే సర్వమునకు ఆధారం. ప్రజ్ఞానంలో రెండు అంశాలు తెలుసుకోవాలి. ఒకటి సదంశం, రెండవది చిదంశం. బ్రహ్మలో అంశాలు ఉన్నాయా? అబ్బే, ఊరికే చెప్పుకోవడానికే. ఈ రెండు లక్షణాలు సత్తు చిత్తు అని ఉన్నది ఒక్కటే. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం మంత్రంలో ఏమంటుంది? ప్రజ్ఞానే, ప్రజ్ఞానమునందే ప్రతిష్ఠితం. జడమైన సకల జగత్తుకు చేతనములు అనిపించేటటువంటి ఈ సకల ప్రాణులకు కూడా సత్తా ప్రదాత ప్రజ్ఞానము. ఎలాగా? చిన్న సూత్రం. ప్రజ్ఞానం కారణం, జగత్తు కార్యం. జగత్తులో స్థావరాలు, జంగమాలు, కొండ బండ, చోకాళ్ళు మీరు జడమంటున్నవి ఉన్నాయి. అక్కడ చైతన్యవంతమైనవి చేతనలు అనేటటువంటి ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ కార్యములు, ప్రజ్ఞానం కారణం. మన ఒరిజినల్ సూత్రం ఏమిటి? కారణం కార్యానికి భిన్నంగా, కార్యం అనేది కారణానికి భిన్నంగా ఉండలేదు. కారణం కార్యమంతా వ్యాపించి ఉంటుంది. కార్యం లేకపోయినా కారణం ఉండే తీరుతుంది. మూడు రూల్స్. ఒకటేమిటి? కుండ లేకపోయినా మట్టి ఉన్నది. కుండ కుండయందంతటా మట్టి ఉన్నది. కుండకు మట్టి కంటే వేరే ఉనికి లేదు. అంటే కార్యమునకు కారణం వినా వేరే ఉనికి లేదు. కార్యం అనేటటువంటి దానికి సత్తా ఇచ్చేది ఆ కారణమే. ఆ కార్యం లేకపోయినా కారణ రూపంగా అలాగే ఉంది. అంటే ఈ ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే ప్రజ్ఞానం కారణం, సకల ప్రపంచం కార్యం. అంటే కారణం లుప్తమవదు, కార్యం వచ్చిపోతుంది. కారణం నిత్యం, కార్యం అనిత్యం. కారణం ఆద్యంతరహితం, కార్యం
పుట్టుక, చావు, ఆరంభం అనేటటువంటివి ఉంటాయి. కారణం అనేటటువంటిది తత్వం, కార్యం అనేటటువంటిది దృశ్యం. దృశ్యం ఎప్పటికీ నశ్యం. కారణ దీనివల్ల ఏం తెలిసింది? కారణ స్థితి అంటే సృష్టి, స్థితి, లయ, హేతు ఏదైతే ఉందో దాన్నే కారణం అంటాం. అంటే అది సృష్టించడానికి ముందు ఆ పదార్థం ఉండాలి, ఆ సృష్టించబడిన తరువాత కూడా ఆ పదార్థం ఉండాలి, మళ్ళీ ఆ పదార్థం డిస్ట్రాయ్ అయితే వెళ్ళి అందులోనే కలవాలి. ఉదాహరణ మళ్ళీ మన కొండ మట్టి లేదే వేదాంతం అవ్వదు కదా. అంటే కొండకు పుట్టడానికి ముందు మట్టి ఉన్నది, కొండగాను ఉన్నప్పుడు మట్టి ఉన్నది, కొండ విరిగిపోయి తర్వాత నీళ్లు పెట్టి మెదిపేస్తే మళ్ళీ మట్టి అయినది. అంటే సృష్టి, స్థితి, లయముల మూడు అవస్థల యందు కారణమే ఉన్నది. ఏతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జతాని జీవంతి యత్ ప్రభవత్యభివిశంతి. కైవల్యోపనిషత్. తైత్రీయంలో కూడా ఇంచుమించు ఇదే మంత్రం వస్తుంది. యత వా ఇమాని భూతాని జాయంతే, దేని నుంచి వై నిశ్చయంగా వా ఇమాని భూతాని ఈ భూతములన్నీ పుడుతున్నాయో, ఏనా దేని కారణం వలన దేని వలన జాతాని జీవంతి పుట్టినవి బతుకుతున్నాయో, యత్ ప్రయత్యభిసంవిశంతి దేని ఎందు చివరికి లయమైపోతున్నాయో అదే సృష్టి కారణం. తద్బ్రహ్మ అహమస్మి. కైవల్యోపనిషత్ చెప్తుంది. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే సృష్టి కారణం. ప్రజ్ఞానేత్రే లోక అంటే ప్రజ్ఞాన అంటే లోకమును నడిపించేది, సత్తానిచ్చేది, అంటే స్థితి కారణం. రెండోది ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇవన్నీ లయం అయిపోయిన తర్వాత కొండవాళ్ళన్నీ కలిసి మట్టి ముద్దలో కలిసిపోయినట్టుగా ప్రజ్ఞ ఎందే లయం అవుతాయి. అంటే మూడు చెప్పారు. కారణం అంటే అబ్సల్యూట్ కారణం అంటే సృష్టి, స్థితి, లయ స్థితులలో నిరంతరంగా ఉండేటటువంటి దానిని కారణం అంటారు. ఇక్కడ మూడిటికి మూడు మాటలు చెప్పారు. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం, ప్రజ్ఞానే త్రైలోక, ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే సృష్టి యొక్క కారణం ఇది. ప్రజ్ఞానే త్రైలోక అంటే సృష్టి యొక్క స్థితి కారణము. నేత్రము నడిపిస్తోంది, సత్తానిస్తోంది. ఎప్పుడు? అది స్థితిగానున్నప్పుడు, వ్యవహారంగానున్నప్పుడు వ్యవహార యోగ్యతనిస్తుంది. ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే ప్రజ్ఞ యందే ఇవన్నీ మళ్ళా లయమవుతున్నాయి. అంటే సృష్టి స్థితి లయ కారణము ప్రజ్ఞానం. దట్ ప్రజ్ఞానం ఈజ్ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ విధంగా ప్రజ్ఞానం సృష్టి స్థితి లయ కారణం. చేతన అచేతన ప్రపంచానికి ఉనికి. మీరేవో అచేతనములు అంటున్నారే, అవి పైకి అచేతనములుగా కనపడినా అక్కడ అచేతనము లేదు అంటారు. చైతన్యం మాత్రం ఉంది. గోడలో చేతన లేదు, చైతన్యం ఉన్నది. నాలో చేతననున్నది, అది చిదాభాస అయి చిదాభాస అయిన చేతన, చైతన్యము రెండు ఉన్నాయి. అంటే ద ఒరిజినల్ కాన్షియస్నెస్ అండ్ ద రిఫ్లెక్టెడ్ స్వపాధిక బోత్ ఆర్ అవైలబుల్ హియర్. దేర్ ఓన్లీ కాన్షియస్నెస్ ఇస్ దేర్. దెర్ ఇస్ నో మీడియం టు మేక్ ఇట్ చేతన. సో దేర్ అచేతనములు. అంటే అప్రాణములు అనకూడదు. చేతనలు, అచేతనలు. చైతన్యము, చైతన్యము రెండు చైతన్యమే. కారణ వ్యతిరిక్త కార్యం నాస్తి. కారణం లేని కార్యము ఉండదు. ప్రజ్ఞానం ఏంటైంది? సజాతీయ, విజాతీయ, స్వగత, భేదరహితం ఆత్మ. ఎన్ని చైతన్యాలు ఉన్నాయండి? ఒక్కటే. నేను ప్రజ్ఞానం, మా ఇంటి పక్కనున్న ఆయన ప్రజ్ఞానం, ఆయన యొక్క కొడుకు గారు ప్రజ్ఞానం. అందరికీ ఉన్నది ఒకటే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం తాలూకా పరిమాణం ఎంత? ఆకాశం పరిమాణం ఎంత? అంత. అనంత అనంత. అందువల్ల ప్రజ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞానేత్రే లోక, ప్రజ్ఞానం ప్రతిష్ఠితం. హూ ఇస్ దట్ ప్రజ్ఞానం? నాట్ ది పర్సన్ సిట్టింగ్ అబౌవ్ ద క్లౌడ్. ప్రజ్ఞానం మై సెల్ఫ్. నేను అంటే ఈ కీళ్ళ నొప్పులతోనే క్యాట్రాక్ట్తోనే ఉన్న నేను కాదు. నేను చైతన్యమైన నేను. సజాతీయ, విజాతీయ, స్వగత, భేదరహితమైనటువంటి బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. ఒకవేళ నేను భేదం చూస్తే
అదే నీ ప్రెజుడిస్, అదే పొరపాటు. భేదరహితమైన నేను భేదసహితంగా కనపడుతున్నాను, సజాతీయ విజాతీయ స్వగత భేదాలను చూస్తున్నాను అంటే ఇది అజ్ఞాన కార్యమే తప్ప వేరొండు కాదు. స్వప్నంలో స్వప్న పురుషుడు, స్వప్న జగత్తు భిన్నంగా ఉంటారు. అవన్నీ నేను అజ్ఞానం వలన సృష్టించినటువంటి స్వప్నం. అలాగే ఈ జాగ్రత్త కూడా అజ్ఞ అజ్ఞానం వలన సృష్టించబడినటువంటి మిథ్య స్వరూపము. నిజానికి నేను ఎవరు? నేను ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? బృహ్ అనే ధాతువు నుంచి వచ్చినది. చాలా పెద్దది. ఎంత పెద్దది? ఇంత పెద్దదా? బే. ఇంత పెద్దదా? బే. ఇంత పెద్దదా? బే. ఇంత పెద్దదా? చెప్పలేము. అప్రమేయం అంటే, ప్రమేయం అంటే కొలత. కొలత లేనిది. అనంతం. సభూమిం విశ్వతో వృత్వా అంటూ పురుష సూక్తం చెప్తుంది. బ్రహ్మ ఎవరో కాదు. ఉపనిషత్తులో మొదట సూచించినటువంటి ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ నా అన్యత్ కించన మిషత్. అక్కడ చిన్న కదలిక కూడా లేదు. అక్కడ ఆత్మ సజాతీయ విజాతీయ స్వగత చలనరహితం అంటూ అక్కడ చూశాం. ఎలా ఉపనిషత్తు మొదలు పెట్టారో అదే విధంగా ముగించారు. ఉపక్రమోపసంహారాలు ఒకటిగా నుండాలి. సరియైన గ్రంథంలో ఉపక్రమం ఎలా ఉన్నదో ఉపసంహారము కూడా అలాగే ఉంటుంది. ఈ ఉపనిషత్తు చక్కగా ఎలా మొదలుపెట్టిందో, ఆత్మ ఒక్కటే ఉన్నది, ఇక్కడ కూడా ప్రజ్ఞానమే సర్వము, అది ఒక్కటే ఉంది, ప్రజ్ఞానమే ఆత్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ అంటే చూపించారు. ఏమిటండి నా ఫైనల్ టేక్ హోమ్? సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత బ్రహ్మను నేను. నేను పరిచ్ఛిన్నమైనటువంటి సోపాధిక అనుభవములు కలిగిన భిన్నత్వముగా చూడబడుతున్న చూస్తున్నటువంటి జీవుడను కాను. నేను అద్వితీయ బ్రహ్మను అంటూ ప్రజ్ఞానం బ్రహ్మ. ఏమిటండి దీని తలగా ఉపయోగం? ఇంత బోధ ప్రతిరోజు ఒకటే శృతి కొడుతున్నారు, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని. రాగద్వేషాలు కానీ, భయం కానీ, దుఃఖం కానీ, పరిమితి కానీ ఉండే అవకాశం పూర్తిగా జీరో అయిపోతుంది. అదే మోక్షం. సంసారం నన్ను భయపెట్టదు. ఇక్కడతో మహావాక్యం అయిపోయింది. ఇంకా ఫలశ్రుతి నాలుగవ మంత్రంలో చాలా సింపుల్. స ఏతేన ప్రజ్ఞానాత్మన అస్మాల్లోకాద్ ఉత్క్రామ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృత సమభవత్ సమభవత్. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆరవ మంత్రంలో, ఆ, రెండవ అధ్యాయం చివరలో చెప్పినట్లుగా ఆయన వామదేవుని గారి అనుభవంలో చెప్పిన మంత్రానికి ఆల్మోస్ట్ ఒక్కలాగే. ఆయన నేనే ఆ ఆత్మస్వరూపమును తెలుసుకుని అముష్మిన్ స్వర్గేలోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృత సమభవత్ సమభవత్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. స ఏతేన ప్రజ్ఞానాత్మన, నేను ప్రజ్ఞాన రూపమైన ఆత్మను తెలుసుకొనుట వలన అస్మాల్లోకాద్ ఉత్క్రమ్య. అస్మాల్లోకాద్ అంటే ఈ భూలోకం తీసి నేను పితృలోకంకి వెళ్తానండి, పితృలోకం నుంచి స్వర్గలోకంకి వెళ్తాను. నో, దేర్ ఆర్ నో లోకాస్ అదర్ దాన్ యువర్ ఓన్ అనుభవస్. దేహేంద్రియ మనోబుద్ధులు అనుకునే అహంకారం అనే స్థాయి నుంచి బంధుమిత్ర పుత్ర కళత్రాలు నావారు అనుకునే మమకార స్థాయి నుంచి పైకి ఎదగడమే ఉత్క్రమ్య అని అర్థం. ఉత్క్రమ్య అంటే వేరే అలా 14 మీదని, 7 మీదని, కిందని లిస్ట్ ఉంటాయి, ఒకటి నిత్యంలో ఎక్కుతూ ఉంటాం, అదేం ఉండదండి. అవన్నీ కల్పనా లోకములే. లోకాలంటే లోకాలు కాదు, లోకాలంటే అనుభవాలు. ఏమిటి? 2 మాటల్లో చెప్పాలి ఏం అనుభవాలు? అహంకారం, మమకారం. నేను, నాది అనే దాని నుంచి దాటుతావు. అస్మాల్లోకాద్ ఉత్క్రమ్య. కేనోపనిషత్తులో ఏం చెప్పారు? అస్మాల్లోకాత్ ప్రేత్య అమృతత్వం అనుభవిస్తాడు అని అక్కడ చెప్పారు. అస్మాల్లోకాత్, ఈ లోకముల నుంచి, ప్రేత్య అంటే విడివడి,
చనిపోయి అని అర్థం కాదు అక్కడ. అంటే ఈ దేహభావం నుండి అహంకార మమకారం నుంచి విడివడి వాటిని వదులుకొని ఆత్మభావాన్ని పొందడమే జీవన్ముక్తి. సైతన ప్రజ్ఞానాత్మన అస్మాల్లోకాత్ ఉత్క్రమ్య, లోకాత్ లోకముల నుండి పంచమీ విభక్తి ఉత్క్రమ్య పైకి ఎదిగి. ఏమిటా ఎదుగుదల? దేహభావం నుంచి ఆత్మభావానికి, జీవభావం నుంచి సాక్షి చైతన్యం వైపు, ఈ విభిన్న తత్వం నుంచి తురియానికి ఎదగడం. అముష్మిన్ స్వర్గే లోకే, స్వర్గలోకానికి వెళతాడు రంభగారు. అక్కడ డ్యాన్సులు అవి ఉంటాయి, ముగ్గురు ఉన్నారు అప్సరసలు, చాలా అందంగా ఉంటారు. అవేం కావండి, అలా ఎవరు ఉంటారు. వాళ్ళ కోసం ఆలోచించకండి. ఎవరైనా ప్రారబ్ధ కర్మ ముగిశాక మరణిస్తారు. జ్ఞానికి మరణం తరువాత పునర్జన్మ ఉండదు. మరణం తరువాత ప్రయాణం కారణ శరీరానికి, సూక్ష్మ శరీరానికి ఉంటుంది. ఎందుకు? అక్కడ కోడెడ్గా ఆధార్ కార్డు లోడ్ అయిపోయింది. వాసనలు, వాసనలు మళ్ళీ పుడతాడు. అందువల్ల ఆయన ఇప్పుడు అముష్మిన్లోకి అంటే స్వర్గలోకి అంటే ఆపేక్షిక అమృతత్వము, సాపేక్షికం కాదు, ఆత్యంతిక అమృతత్వాన్ని పొందుతాడు. ఇక్కడ స్వర్గము అంటే ఆపేక్షిక అమృతత్వం కాదు. ఇంత ముందు మంత్రంలో చెప్పినట్టుగానే ఆ వామదేవులు గారి దగ్గర ఇది నిరపేక్షిక అమృతత్వం అంటూ సర్వాన్ కామాన్ ఆప్త్వా. ఎవరికైనా అన్ని కోరికలు తీరుతాయండి? ఆలోచించండి. కోరికలు ఎన్ని? కోరికలన్నీ ఒకట, రెండా? ఇన్ఫైనట్. ఇన్ఫైనట్ కోరికలు తీరడం ఎలా కుదురుతుందండి? ఎంత ఆయు ప్రమాణం ఉన్నా తీరదు. అయితే కోరికలన్నీ తీరుతాయి అంటే కోరికలు తీరకుండానే కోరికలు తీరిన ఆనందం కలుగుతుంది. మామిడి పండు భుజించకుండానే మామిడి పండు భుజించదు. కొడుకు అమెరికా నుంచి రాకుండానే వాడు వచ్చినంత ఆనందం. నా విషయాల పైనున్నవేవి మారకుండానే నాకు ఆనందంగా. దానినే సర్వాన్ కామాన్ ఆప్త్వా. అంతేకాకుండా ఎప్పుడైతే తాను పూర్ణుడనని అర్థం చేసుకుంటాడో అప్పుడు వెలితి ఉండదు, కోరికలే ఉండవు. ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహ నాకార. అన్నమయ్య గారు ఈ వెలితి తత్వం లేకుండా ఉండమని బోధించారు. ఎప్పుడైతే వెలితి ఉందో ఆ వెలితి పూర్తి చేసుకోవడానికి వెంపర్లాట. అది ఎప్పుడైతే పూర్తి చేసుకున్నాం అనుకున్నామో మరో వెలితి కనబడుతుంది, మరో 10 వెలుతులు, అలా గ్యాప్స్ వెలుతులు కోరా కనిపిస్తూనే ఉంటుంది. నేను బ్రహ్మాండమైన పాట రాశారు సికే రాజగోపాలాచారి గారు, చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. కురయొండ్రు మిల్లై మறைமூர்த்தி కన్నా, குறையொன்றுமில்லை கண்ணா, குறையொன்றுமில்லை மறைமூர்த்தி கண்ணா, కురయొండ్రుమిల్లై కన్నా. నాకు ఏ వెలితి లేదు. కురై అంటే కొర, కొరత. వెలితి, వెలితి ఏది లేదు. కురయొండ్రుమిల్లై, ఒక్క కొరత కూడా లేదు. సర్వాన్ కామాన్ ఆప్త్వా, అన్ని కోరికలను పొంది. అమృతం అమృత సమభవత్, సమభవత్ అని 2 సార్లు అమరత్వాన్ని పొందుతాడు అని చెప్పడం ఏంటంటే ఫలాన్ని గట్టిగా చెప్పడం. అంతేకాకుండా ఇక్కడతో ఐతరేయోపనిషత్తు ముగిసింది అని చెప్పడానికి కూడా ద్విరుక్తం. అక్కడ కూడా చెప్పారు అఖండం ముగిసింది అని చెప్పడానికి వామదేవుడి దగ్గర సమభవత్ సమభవత్ అన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ సమభవత్ సమభవత్ అంటే ఉపనిషత్తు ముగిసింది. ఈ పాఠం బాగా అర్థం చేసుకో. నువ్వు ఎలాగైనా సరే ఈ శరీర భావాన్ని దాటి ఆత్మభావంలో ప్రజ్ఞానంగా, ప్రజ్ఞానం బ్రహ్మగా నిలిచిపో. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనో మే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావిర్మయేతి వేదస్య మా పాణీస్తః, శ్రుతం మే మా ప్రహాసీరనే నాధీతేనాహో రాత్రాన్ సందధామి, ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం, అవతు వక్తారం. ఓం
శాంతి శాంతి శాంతి. ఇంతటితో ఐతరేయ ఉపనిషత్తు మననం ముగిసింది. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य आणीस्तः श्रुतं मे मा प्रहासीरनेनादीते नाहोरात्रान् दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः।